హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. నాకు యూట్యూబ్లో 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అంటే దీంతో నేను ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయ్యానన్నమాట. అందుకని మీకు ఒక చిన్న గివ్ అవే ఇద్దాము అని చెప్పేసి నేను ఒక వీడియో ప్లాన్ చేసా ఇవాళ. అదేంటి అంటే మనం ఇంట్లోనే ఉండి మన ఫేషియల్ మనం ఎలా చేసుకోవచ్చు అన్న దాని గురించి ఈ వీడియో అనమాట. సో కొన్ని చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే మన ఫేషియల్ మనం చేసేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఏ ఫేషియల్ అయినా ఏదైనా ఫస్ట్ మన ఫేస్ క్లీన్గా ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేయాలి. అంటే ఎక్సెస్ ఆయిల్ ఏది లేకపోతే ఎక్సెస్ డర్ట్ కానీ ఏది మన స్కిన్ పైన ఉండకూడదు అనమాట. అందుకు గాను మేము మా క్లయింట్స్కి ఎప్పుడైనా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి ఫేషియల్కి వచ్చేటప్పుడు అని చెప్తామన్నమాట. ఇక్కడ నేను చేస్తుంది కూడా అదే. ఫస్ట్ ఫేస్ వాష్తో క్లీన్ చేసుకున్నాను. ఇది మనము డబుల్ క్లీన్స్ ఉంటే చాలా బెటర్. దాని తర్వాత టిష్యూతో నేను క్లీన్ చేస్తున్నాను అనమాట నా ఫేస్ అంతా. ఇప్పుడు నేను క్లిన్జింగ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇది ద లవ్ కోడాట్ నుంచి అని చెప్పేసి నేను ట్రయల్ ప్యాక్ చేశాను. ఇది క్లిన్జింగ్ మిల్క్. ఈ క్లిన్జింగ్ మిల్క్ మనం ఎందుకు ఫస్ట్ మసాజ్ చేస్తాము, మన స్కిన్ పైన ఏదైనా డర్ట్ ఉన్నా లేదా ఇంకేమన్నా ఇంప్యూరిటీస్ ఉన్నా లేకపోతే మేకప్ వేసుకున్నప్పుడు ఏదైనా మేకప్ పోకపోయినా అప్పుడు ఇది వాడవచ్చు అనమాట. అయితే ఫేషియల్ ముందు మాత్రం ఎందుకు ఈ క్లిన్జింగ్ మిల్క్ అని అంటే, ఎవరైనా ఫేస్ వాష్ చేసుకొని వాళ్ళు వచ్చినా కూడా ఈ క్లిన్జింగ్ మిల్క్తో మసాజ్ చేసినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ అన్నీ రిమూవ్ అవుతాయి అని చెప్పేసి మేము ఈ క్లిన్జింగ్ మిల్క్ ఫస్ట్ స్టెప్గా వాడతాం అన్నమాట. ఈ క్లిన్జింగ్ మిల్క్ మసాజ్ ఎంతసేపు అంటే 1 to 2 minutes ఉండాలండి. ఇలా 2-3 minutes మసాజ్ తర్వాత ఈ క్రీమ్ని క్లీన్ చేసేసి టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత మనం స్క్రబ్ అప్లై చేయాలి. ఈ స్క్రబ్ ఎంతసేపు మరి అని అంటే ఇది 2 to 5 minutes ఉండాలి అండి. అంటే లైక్ సెన్సిటివ్ స్కిన్ అయితే మాత్రం మీరు 2 minutesలో ఎండ్ చేసేయండి. లేదు కొంచెం ఓకే నార్మల్ స్కిన్ మాది వైట్ హెడ్స్ ఉన్నాయి అని అంటే అప్ టు 5 minutes చేసేయండి. అంతకు మించి ఎక్కువ చేస్తే మాత్రం మీ స్కిన్ ఎక్స్ట్రా డ్రై అవుతుంది. సో బీ కేర్ఫుల్. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ మసాజ్ని 3 minutesలో ఎండ్ చేసేయండి. చాలు, సరిపోతుంది అది. ఇలా సర్క్యులర్ మోషన్స్లో మీకు ఎక్కడైతే ట్యాన్ అనిపించినా లేకపోతే వైట్ హెడ్స్ ఉంటే నోస్ పైన, లేదు కొంతమందికి మంకీ మౌత్ ఉంటుంది, అలాంటి వాళ్ళు కొంచెం మౌత్ చుట్టూ ప్రెజర్ పెడుతూ, కొంచెం ప్రెజర్ అంటే మరీ గట్టి రుద్దేసినా కూడా మన ఫేస్ పైన ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్నీ డిలీట్ అవుతాయి. అలా కాకుండా కొంచెం మీడియం ప్రెజర్తో మనం ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 3 to 5 minutes వరకు. ఈ స్క్రబ్ తర్వాత క్లీన్ చేసుకొని మన ఫేస్కి అంతా స్టీమ్ ఇవ్వాలి. కానీ నాకు ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిపోయింది. నేను రికార్డ్ చేస్తున్నాను అనుకున్నా కానీ మర్చిపోయా. దాని తర్వాత దగ్గర ఉన్న ఈ డీటన్ ప్యాక్ తీసుకొని ఈ ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను అనమాట. ఈ డీటన్ ప్యాక్ అయితే సూపర్, అసలు రిజల్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇలా ఫేస్ అంతా ఇంకా ఇయర్స్కి నెక్కి కూడా అప్లై చేసి మనం ఒక 10-15 minutes వెయిట్ చేసిన తర్వాత క్లీన్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేను ఇలా ఒక 10-15 minutes వెయిట్ చేసి ఫేస్ అంతా క్లీన్ చేశాను. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ డెడ్ స్కిన్ అంతా పోయింది. నాకు నోస్ పక్కన ఇంకా మౌత్ చుట్టూ డెడ్ స్కిన్ ఉండే, అదంతా పోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ క్రీమ్ అనమాట. నేను మన దగ్గర ఫేషియల్ క్రీమ్స్ లేవు కాబట్టి డాటన్కి వాళ్ళది మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకొని కొద్దిసేపు అలా మసాజ్ చేస్తున్నా ఫేస్కి. ఎందుకు అని అంటే మనం ఏదైనా ప్యాక్ వేసిన తర్వాత మన ఫేస్ని అలాగే వదిలేయకుండా కొంచెం మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ లేకపోతే మసాజ్ క్రీమ్ ఏదైనా మీ దగ్గర ఉన్నా కూడా తీసుకొని అలా ఫేస్కి మసాజ్ చేయండి. దానివల్ల ఫేస్ అంతా హైడ్రేట్ ఉంటుంది అన్నమాట. ఫేస్కి మొత్తం అలా క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దాంట్లోనే కొన్ని 2-3 drops ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా సర్క్యులర్ మోషన్స్ ఇచ్చుకుంటూ చీక్స్ పైన, ఫోర్ హెడ్ పైన, నోస్ పైన ఇలా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేయాలన్నమాట. మరి ఈ స్టెప్ ఎంతసేపు చేయాలి అన్న డౌట్ మీకు వచ్చిందా? అయితే మాయిశ్చరైజింగ్ క్రీమ్ దగ్గర మాత్రం మనం ఒక 5 to 8 minutes తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి మసాజ్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అండర్ ఐ కింద ఇలా అంటే మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా పోతాయి అన్నమాట. అండ్ ఫోర్ హెడ్ పైన అలా అంటే రింకల్స్ రావు. ఇక్కడ మనము స్కిన్ లిఫ్టింగ్ మసాజ్ అనేది చేస్తామన్నమాట. ఈ స్టెప్లో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన స్కిన్ యంగ్గా కనిపించడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మన చిన్ బోన్ని ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో లాగడం వల్ల మనకు డబల్ చిన్ ఉన్నా అది కనిపించదు. అండ్ చీక్స్ పార్ట్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో ఫింగర్స్తో అన్నా కూడా మీకు ఆ ఫేస్ షేప్ ఏదైతే ఉందో అది మీకు ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అండ్ ఐబ్రోస్ కూడా ఎక్కువ డిఫైన్ అవ్వాలి. ఐబ్రోస్కి కొంతమంది హుడెడ్ ఐస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇలా చేయడం వల్ల హుడెడ్ ఐ తగ్గుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అండర్ ఐ చుట్టూ ఇలా అనడం వల్ల ఐస్కి డార్క్ సర్కిల్స్ ఉన్నా అవి స్లోగా వెళ్ళిపోతాయి ఇట్లా అంటే. అండ్ ఐ చుట్టూ ఇలా సర్క్యులర్ మోషన్లో చేయడం వల్ల మీకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. స్ట్రెస్ ఉన్నా ఇక్కడ తగ్గిపోతుంది. ఇక్కడ నేను ఫింగర్స్ చేంజ్ చేస్తూ లిఫ్టింగ్ మసాజ్ ఇస్తున్నాను కదా, దీనివల్ల ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ వల్ల కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి ప్రెజర్ పాయింట్స్ అంటారనమాట. ప్రెజర్ పాయింట్స్, రిలాక్సేషన్ పాయింట్స్ ఆర్ స్ట్రెస్ పాయింట్స్ ఏవైనా అనొచ్చు. అంటే లైక్ ఇక్కడ మనకి ఈ పాయింట్స్లో కనుక మనం ఇలా కొంచెం ప్రెజర్ పెడుతూ ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఆ స్ట్రెస్ ఫీలింగ్ తగ్గిపోయి రిలాక్స్గా ఉంటుంది. అండ్ ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఆ మాయిశ్చరైజర్ మొత్తం స్కిన్కి అబ్జర్వ్ చేసుకొని స్కిన్ హైడ్రేటెడ్ ఉంటుంది. చూడండి ఆ మసాజ్ రిజల్ట్ అంతా ఇక్కడే తెలుస్తుంది. ఫేస్ అంతా ఎంత నీట్గా ఎంత షైన్ అవుతూ కనిపిస్తుందో చూడండి. అండ్ లాస్ట్ వన్ సన్ స్క్రీన్. మనం ఏది అవాయిడ్ చేసినా సన్ స్క్రీన్ మాత్రం మన డైలీ లైఫ్లో అవాయిడ్ చేయొద్దు అండి. ఎందుకు అంటారా? ఎందుకంటే మన ఫ్యూచర్ పర్పస్లో ఇది మనకు పిగ్మెంటేషన్ రాకుండా ఉండడానికి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్రీమ్ అని చెప్పొచ్చు. మన డైలీ లైఫ్లో మీరు ఫెయిర్నెస్ క్రీమ్ పెట్టినా పెట్టకపోయినా, లేకపోతే మాయిశ్చరైజర్ పెట్టినా పెట్టకపోయినా సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోండి. పిగ్మెంటేషన్ నుంచి, మన యూవీ రేస్ నుంచి, లేకపోతే హార్మ్ఫుల్ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సన్ స్క్రీన్. ఇక్కడ మాత్రం మసాజ్ అవసరం లేదు, పెట్టి వదిలేసేయాలంతే. అండ్ బూమ్, సీ ద మ్యాజిక్. ఇంతే, జస్ట్ 4 స్టెప్స్లో ఇంట్లో మీ ఫేషియల్ అయిపోతుందండి. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను అర్థం చేసుకుంటా ఈ వీడియో మీకు నచ్చింది, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.